గమ్మతుంది. అందరం తెలుగోళ్ళమే. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాస మాట్లాడతాం. మాదేమో తెలంగాణ, మా కోడలుళ్ళదేమో ఆంధ్ర. లవ్ మ్యారేజా? మ్మ్. మ్మ్. మీకు తెలియదా? పక్కింట్లోనే ఉంటారు, ఎప్పుడు మాట్లాడలేదా మీరు? అంటే నేనెప్పుడు అనుకుంటూ ఉంటాను. కాకపోతే వాళ్ళు పొద్దున్నే వెళ్తారు, రాత్రికొస్తారు. ఇంకా మాట్లాడడానికి ఏం కుదురుతుంది? మంచి పిల్లలు. మొదట్లా పిల్లోళ్ళు ఒప్పుకోలే, కానీ మా ఓడే పోయి వాళ్ళని ఒప్పించిండు. మస్తులొల్లైన పెళ్ళిళ్ళప్పుడు, కానీ మంచిగా ఉంటున్నారు. ఏ పంచాయతీలు లేవు. అవునా? అది సర్లేండి, నేను కసువు ఓడ్చాలి, వెళ్ళేసొస్తా. అంటే అంటే ఇల్లు చిమ్ముకోవాలి, నేను పనమ్మాయిని పెట్టుకోలేదు. అది కాదు, మీరేదో చెప్పాలనుకున్నారు, అదేందో చెప్పుండ్రి. అంటే మీ పిల్లల బాగు కోసమే చెప్తున్నాను. పిల్లలొచ్చాక ఒక్కసారి మాట్లాడండి. మనం పెద్దవాళ్ళం కదా, వాళ్లతో మాట్లాడి సెట్ చేయాలి. ఏం సెట్ చేయాలి? మొదట్లో అంతా బానే ఉండేది, చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు. మధ్యలో కొన్ని రోజులు మాత్రం ఒకటే గలాటాలు. కోలాటాలా? కోలాటం కాదండి, గలాటాలు, గొడవలు గొడవలు. ఎప్పుడు తిట్టుకోవటం, అరుచుకోవటమే. మా ఇంటి దాకా వినిపించేవి. కానీ కొన్ని రోజులుగా అయితే ఏమీ వినిపించట్లేదు. కాకపోతే అంతా సద్దు మణిగైనా ఉండాలి, లేకపోతే సద్దుకు పోతూ అయినా ఉండాలి. కానీ మొదట్లో ఉన్నట్టుగా మాత్రం ఇప్పుడు లేరండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగింది.